అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీరస్తు క్రియేషన్స్. ఈరోజు ఈ టాజిల్ ప్రిపరేషన్ చూపిస్తాను. దానికి 6 టర్న్స్ థ్రెడ్ అండ్ 11 నెంబర్ నీడిల్తో వర్క్ స్టార్ట్ చేశాను. నేను చూపిస్తున్న విధంగా ఈ థ్రెడ్ని ఒకదానికి ఇంకోటి క్రాస్ అయ్యేటట్టుగా వేసుకుని కింద ఉన్న దారాన్ని పైకి లాగాలి. లాగితే ఒక చైన్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఈ రింగ్కి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకొని లాక్ చేయాలన్నమాట. లాక్ చేసినప్పటి నుంచి సింగిల్ క్రోచెట్ డిజైన్ స్టార్ట్ చేసాం. సింగిల్ క్రోచెట్ డిజైన్ స్టార్ట్ చేయటం అంటే మీకు తెలిసిందే కదా. ఆల్రెడీ నెక్ వేసిన థ్రెడ్ కాకుండా రింగ్ మధ్యలోంచి నిడిల్ పంపి పైన థ్రెడ్ లాగి మళ్ళీ ఆ నిడిల్కి థ్రెడ్ చుట్టి బయటికి లాగటమే. సో మళ్ళీ లాక్ పడుతుంది. ఒక్కసారిగా లాగుతున్నాం కాబట్టి అది సింగిల్ క్రోచెట్ అవుతుంది. ఈ మొత్తం రింగ్ని కవర్ చేశాను. ఈ కవర్ చేయడానికి నాకు నియర్లీ 30 టైమ్స్ పట్టిందనమాట. 30 టైమ్స్ అయ్యేసరికి ఈ రింగ్ మొత్తం సింగిల్ క్రోషెట్తో కంప్లీట్ అయిపోయింది. మన టాలీవుడ్ న్యూలీ మ్యారీడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి కదా. అందులోంచి చాలామంది మేకవర్స్ చేస్తున్నారండి. ఒక్కొక్కరు శారీస్ అని, ఒక్కొక్కరు మేకప్ అని, ఒక్కొక్కరు హెయిర్ స్టైల్స్ అని చాలామంది చాలా విధాలుగా మేకవర్స్ చేస్తున్నారు. నేను అందులోంచి చేసిందే. అయితే ఈ డిజైన్ వచ్చేసరికి మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేస్తాను. అంటే స్టార్టింగ్ వదిలాం కదా థ్రెడ్, ఆ థ్రెడ్ కవర్ చేశాను. ఎక్కువైంది కాబట్టి అది నేను కవర్ చేయడానికి కట్ చేస్తాను. తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాను. వర్క్ స్టార్ట్ చేసి రింగ్ అంతా కంప్లీట్ అయ్యాక ఫస్ట్ వేసిన క్రోషెట్ చైన్ ఉంటుంది కదా, దాన్ని లాస్ట్ వచ్చిన క్రోషెట్ చైన్తో లాక్ చేయాలన్నమాట. సో దానికోసం ఆ ఫస్ట్ చైన్ లోపలికి ఈ నిడిల్ని దింపి అక్కడ లాక్ చేశాను అనమాట. లాక్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి 2 చైన్స్ వేసాను. 1 2 చైన్స్ వేసిన తర్వాత మళ్ళీ రింగ్ వెనక్కి తిప్పి ఇక్కడి నుంచి డబల్ క్రోషెట్ వర్క్ స్టార్ట్ చేస్తాను. డబల్ క్రోషెట్కి మనం వేసుకున్న స్టార్ట్ చేసిన పొజిషన్ నుంచి దాని నెక్స్ట్ పొజిషన్లో సింగిల్ క్రోషెట్లోకి నిడిల్ దింపి 2 టైమ్స్గా మనం దారం బయటికి లాగుతాం. సో డబల్ క్రోషెట్ అవుతుంది. ఇప్పుడు ఈ బీడ్స్ తీసుకున్నాను. బీడ్స్ తీసుకుని దాన్ని ఈ థ్రెడ్లోకి ఎక్కించి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. డబుల్ క్రోషెట్ వర్క్ మొత్తం ఇది ఈ సెకండ్ పార్ట్ అంతా డబుల్ క్రోషెట్ తోటే కంప్లీట్ అవుతుంది. జస్ట్ 2 లాక్స్ వేయటం, థ్రెడ్ ఈ బీడ్ ఎక్కించటం, మళ్ళీ డబుల్ క్రోషెట్ చేయటం. అలా ఎన్నిసార్లు చేశానంటే నాకు నియర్లీ 14 బీట్స్ ఎక్కించాను. 14 బీట్స్ ఎక్కించేసరికి ఈ టాజిల్ ప్రిపరేషన్ నాకు ఒక సగం పైన కంప్లీట్ అయిపోయినట్టే. ఈ టాజిల్ రఫ్గా నాకు 15 to 20 మినిట్స్ పట్టిందండి నా ఎక్స్పీరియన్స్కి. మీరు ఇంట్లో చాలా సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం పేషెన్స్ అండ్ టైం మీకు అవైలబుల్ అయితే కనుక ఇది మీరు ప్రిపేర్ చేసేసుకోండి. లేదంటే నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే మీకు శారీ కలర్కి తగ్గట్టు మీకు కావాల్సిన టాజిల్స్ నేను చేసి ఇస్తాను. ఈ టాజిల్ ప్రిపరేషన్ కంప్లీట్ వీడియో చూసారు కదా. నెక్స్ట్ ఈ శారీ టాజిల్ని శారీకి ఎలా అటాచ్ చేశాను అన్నది ఒక షార్ట్ వీడియో చేసి మనం ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అది కూడా చూడండి. అయితే ఈ రష్మిక మందన్ గారు తిరుపతి వెళ్తున్నప్పుడు వేసుకున్న శారీ కుచ్చు డిజైన్ ఇది. అది కూడా మీకు పిక్ లాస్ట్లో యాడ్ చేస్తాను. ఒకసారి మీకు ఒక ఐడియా వస్తుంది కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా మీ అందరి సపోర్ట్ నాకు అందుతుందని కోరుకుంటున్నాను. ఈ డిజైన్ ఇలా మొత్తం 14 బీట్స్ వేసిన తర్వాత 2 చైన్స్ వేసి అది మళ్ళీ సింగిల్ క్రోచెట్ డిజైన్ కంటే రింగ్కి వేసిన సింగిల్ క్రోచెట్ దానికి లాక్ చేశాను. లాక్ చేసి అక్కడి నుంచి 2 చైన్స్ వేసి ఈ థ్రెడ్ని కట్ చేశాను. కట్ చేసిన తర్వాత దారం ఉన్న సూదిని పైకి లాగటమే, దానివల్ల అక్కడికి లాక్ అయిపోతుంది. సో ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకుని ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని వెనక్కి అంటించేసుకుంటే రాంగ్ సైడ్ ఇలా టాజిల్ ప్రిపేర్ అయిపోతుంది. చూసారా, చాలా అందంగా ఉంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.